క్షణం హంస మేడం, భోజనాలు రెడీ అయ్యాయి. అయితే నాకెందుకు చెప్తున్నావు? వెళ్ళి అందరికీ చెప్పు. అంటే ఇందాక షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నారు కదా, మీకు షుగర్ ఉందేమోనని మీకు చెప్తున్నాను. నాకు షుగర్ లేదు. వెళ్ళి అందరికీ చెప్పు. వెళ్ళా. షుగర్ లేదు, చాలా పొగరుంది. భోజనాలు రెడీ అయ్యాయక్క. భోజనాలు రెడీ అయ్యాయంట. ఓ, షుగర్ పేషెంట్స్ అంతా ఫస్ట్ లైన్ లో తినండి, సెకండ్ లైన్ లో మనం అందరం వెళ్దాం. పదండి. వదినా రండి. స్మైలీ, ఇలా రా. రా స్మైలీ, అక్కడ వాళ్ళ భోజనాలు రెడీ అంట. అలాగే ఆంటీ, ఏం ప్రాబ్లం లేదు. అసలు నువ్వేం ప్లాన్ చేసావు? ఆంటీ, కాసేపట్లో మీకే అర్థం అవుతుంది. ప్లీజ్ వెయిట్ అండ్ సీ. అక్కడ భోజనాలు అయిపోతే వాళ్ళు మూట ముళ్ళు సర్దుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ స్మైలీ ఏమో వెయిట్ అండ్ సీ అంటుంది. అసలు ఏం చేయబోతుందో ఏంటో. హాయ్ చైత్ర. హాయ్ శ్రీవల్లి. మీకోసం అమ్మఒడికి వెళ్ళాను. ఇక్కడున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను. వచ్చే శుక్రవారం నా పెళ్లి, మీరందరూ తప్పకుండా రావాలి. కంగ్రాట్స్. ఇతను బిజినెస్ మ్యాగ్నెట్ సామ్రాట్ కదూ? వావ్, ఇతనితోనా నీ పెళ్లి? సామ్రాట్ పెళ్లి చేసుకోబోయేది నిన్న. అయినా మీ మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఇదే పనా? డబ్బున్న వాళ్ళని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్దని మీ ప్లాన్ కదా? నేనతన్ని వల్లో వేసుకోలేదు. అతన్ని నన్ను నచ్చి మెచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. అంత గొప్ప వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అనుకుంటున్నాను. సామ్రాట్, అతను నిన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టమో దురదృష్టమో పెళ్ళయ్యాక నీకే తెలుస్తుంది. ఆవిడ మాటలేం పట్టించుకోకు శ్రీవల్లి. అందరి రాతని నుదుటి మీద రాసి ఆ భగవంతుడు ఆడదానికి మాత్రం తాళిబొట్టు మీద రాస్తాడు అని అంటారు. నీకు అంత మంచి జరుగుతుంది. త్వరలో మా శ్రీవల్లి పెళ్లి కూతురు కాబోతోంది. ఆ దేవుళ్లతో పాటు మీరు కూడా దీవించండి. ఆంటీ, ఈ పాయసం తీసుకోండి. పాయసమా? వద్దమ్మా. ఆంటీ, మీ ఇద్దరి కోసమే స్పెషల్ గా తీసుకొచ్చాను, తీసుకోండి. కానీ నేను డయాబెటీస్ పేషెంట్ని కదమ్మా. అలాంటి షుగర్ ఉన్న పదార్థాలు తినకూడదు. ఆంటీ,
ఆనందంగా ఉన్నప్పుడు నోరు తీపి చేసుకోవాలి అంటారు. మీరు ఆనంద్కి ఎంగేజ్మెంట్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉన్నారా లేదా? అవునమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా ఆనంద్తో నా ఎంగేజ్మెంట్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందంలో కొంచెం తింటే ఏమీ కాదు. తినండి. అయ్యో, తినండి ఆంటీ, తినండి. సరే, నువ్వింతగా చెప్తున్నావు కదా. మరి నువ్వు తినవా అమ్మా? ఆ, అది నేను ఆనంద్తో పాటు తింటానండి. బాగుందమ్మా. బాగుంది. తినండి. అమ్మా, ఏంటే, పాయసమే కదా తింటుంది? వద్దమ్మా. ఎందుకు వద్దంటున్నావు? చెప్పింది విను. నాకేమి షుగర్ లేదే. తినద్దు అంటే తినద్దు, ఓకేనా? స్మైలీ, నీతో ఒకసారి మాట్లాడాలి. నాతో రా. రా. ఎక్కడికి? స్మైలీ, అసలేంటి నీ ప్లాన్? కాసేపు ఆగండి ఆంటీ, మీకే అర్థం అవుతుంది. చెప్తావా లేదా? ఇందాకేమో మా అన్నయ్య వదినతో పాయసం తాగించావు, ఇప్పుడేమో మీ మమ్మీ ఆ పాయసం తాగబోతుంటే వద్దని ఆపేశావు. అసలేం కలిపావా పాయసంలో? ర్యాట్ పాయిజన్, ఎలకల మందు కలిపాను. ఎలుకల మందా? నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఏం కాదండి, తగిన మోతాదులోనే కలిపాను. వాంతులు, వికారం మహా అయితే హాస్పిటలైజ్ అవుతారు, అంతే. ఇలాంటి ప్రమాదం ఏదో ఒకటి జరిగితేనే మనకు అవకాశం వస్తుందండి. అందుకే ఈ ప్లాన్ వేశాను. ఈ పాయసం తాగిన వాళ్ళు వాంతులై పడిపోతే తరువాత ఆ వంటలు చేసిన సీతారత్నం, ఆ వంటలు చేయించిన చైత్ర ఇద్దరూ ఒకేసారి మన చేతికి చిక్కుతారు. నిన్నటి వరకు ఆ చైత్ర అంటే సాఫ్ట్ కార్నర్ చూపించిన ఆనంద్ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆ చైత్ర మెడ పట్టుకొని ఈ ఇంటి నుంచి బయటికి ఎంటుతాడు. కానీ ఆ పాయసం తాగిన మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళలో ఎవరికైనా ఏమన్నా అయితే? ఆంటీ, టెన్షన్ పడకండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కానీ ఎవ్వరూ చావర్లండి. ఏయ్! హౌ డేర్ యు! ఎంత ధైర్యం ఉంటే నా ఫ్యామిలీ గురించి అంత తేలిగ్గా మాట్లాడతావు? నీ చెత్త ప్లాన్ వల్ల మా అన్నయ్యకి గాని మా వదినకి గాని ఏమైనా జరిగిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆంటీ, కూల్ డౌన్. మీరు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. అంత అక్కర్లేదు. ఎందుకంటే ఎవ్వరికీ ఏమీ కాదు. ఇప్పుడు కోపడిన మీరే ఆ చైత్రని తన్ని తరిమేస్తే, అలాగే ఆ సీతారత్నాన్ని అవమానిస్తే, అప్పుడొచ్చి నన్ను హక్ చేసుకుని చాలా మంచి పని చేసావు స్మైలీ అంటారు. ఆంటీ, ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ వాంతులు, వికారం, మహా అయితే హాస్పిటలైజ్డ్. మన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి మంచి హాస్పిటల్కి వెళ్తే
ఒక పూటలో నార్మలే తిరిగి రాగలరు. కానీ ఇద్దరు శత్రువులపైన ఒకేసారి కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు ఎన్నో రోజులుగా తీర్చుకోలేని పొగ తీరుతుంది. మీరేం చేయక్కర్లేదు, జస్ట్ అలా బయటికి వెళ్ళి ఏమీ తెలియనట్టు ఉండండి. ఆ పాయసం తప్పించి మిగతావన్నీ తినేయండి. ఎప్పుడైతే పానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు నటిస్తూ వెళ్ళి మీరు చేయాలనుకున్నది చేయండి. ఆంటీ, నన్ను నమ్మండి, ఎవ్వరికీ ఏమీ కాదు. అంతా నేను చేసిన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మీరు రండి 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 రండి, చెప్తాను, రండి. మేడం. అయ్యో మేడం. సార్. మేడం. సార్. మేడం. సార్ ఏమైంది? మేడం. సార్. ఆనంద్ గారు, అర్జెంటుగా అంబులెన్స్ కి కాల్ చేసి పిలవండి. ఓకే. హలో అంబులెన్స్. మేడం, ఏమవుతుంది మేడం? మేడం. ఏమండి? గోమతి, 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 అయ్యో గోమతి, ఏమైంది? గోమతి, ఏమైంది? గోమతి, అయ్యో గోమతి, గోమతి, పెద్దడా చిన్నడా, గోమతి, వదినా, వదినా, ఏమైందండి? ఏమైంది మామ్? ఏమైంది మామ్? ఏమైంది? అన్నయ్య, గోమతి, అన్నయ్య, ఏమైంది? వదినా, అన్నయ్య, వదినా, ఏమైంది? లేక త్వరగా వెళ్ళి ఆనంద్ రమ్మను. వదినా, గోమతి, ఏమైంది? ఏమండి? అన్నయ్య, డాడ్, డాడ్, అన్నయ్య, డాడ్, ఏమైంది? మేడం, మేడం లేవండి. మేడం, అక్కడ అత్తయ్య కూడా పడిపోయారు. అవును, పద చూద్దాం. ఏమండి, అంబులెన్స్ రాగానే దగ్గరుండి వీళ్ళని ఎక్కించండి. పద. డాడ్, ఏమైంది? మామ్, 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 ఏమైంది మామ్? అన్నయ్య, ఆనంద్, చూడరా. చూడు, డాడ్, ఏమైంది? ఆంటీ, ఇది మీ టైం. నేను చెప్పినట్టు చేస్తే ఒకేసారి ఆ చైత్ర సీతారత్నం ఇద్దరి మీద కక్ష తీర్చుకోవచ్చు. అమ్మా, అమ్మా, అసలు ఏమైంది వీళ్ళందరికీ? ఆనంద్, ఏంట్రా ఇది? ఆ భోజనాలు తిన్నప్పటి నుంచి అందరూ వాంతులు చేసుకున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. పాపం మీ అమ్మ నాన్నల్ని చూడరా. ఆనంద్ ఉండగా ఆ చైత్రని, ఆ సీతారత్నాన్ని ఏమీ అనలేను, ఏం చేయలేను కూడా. ఒరే ఆనంద్, వదిన అసలే డయాబెటిక్ పేషెంట్ రా, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా. వదినా, అయ్యో వదినా, చెప్పండి, ఏం కలిపారు భోజనంలో? మేడం, మాకేమీ తెలీదు, మేమేం కలపలేదు. ఏం కలపకపోతే అందరికీ వాంతులు ఎందుకు అవుతున్నాయి, కళ్ళెందుకు తిరుగుతున్నాయి? ఇదంతా ఆ భోజనం తిన్న తర్వాతే అవుతుంది. ఇదంతా మీ క్యాటరింగ్ వల్లే అయ్యింది. దీనికి కారణం మీరు. ఇంతమంది అనారోగ్యానికి కారణం మీరు. చెప్పండి, ఏం కలిపారు భోజనాల్లో? ఇలాంటి చిన్న క్యాటరింగ్ వాళ్ళకిస్తే ఇలాగే ఉంటుంది. కానీ ఎవ్వరూ నా మాట వినలేదు కదా. వీళ్ళకిచ్చిన డబ్బులతో 5 స్టార్ హోటల్లో ఫుడ్ వచ్చేది, కానీ వద్దని మీకిచ్చారు చూడు, అదే మా తప్పు. ప్లీజ్ మేడం, అలా అనొద్దు మేడం, మేమంతా బాగానే చేసాం మేడం. ఛే!
పదండి. అసలెంత హెల్ప్ చేశారు మీకు మా కుటుంబం, అలాంటిది మా కుటుంబానికి ఇలాంటి గతి పట్టిస్తావా? అంటే నా మీద నా వాళ్ళ మీద అంత పగ పెంచుకున్నావా? మేడం అలా అనొద్దు మేడం, మేమెప్పటికీ మీకు రుణపడే ఉంటాం. మీకు నష్టం కలిగించాలని కానీ మీకు ఇలాంటి ప్రమాదం తీసుకురావాలని మేము చూడం మేడం. అయితే ఎలా జరిగింది? అందరికీ వాంతులు ఎందుకయ్యాయి? సరే, నువ్వేమీ చేయలేదు. ఒక్కరికి వాంతులైతే ఓకే, మరి ఇంతమందికి ఒకేసారి వాంతులు ఎలా అవుతాయి? ఆంటీ, ఇందులో తను తప్పేం లేదు. తనేం వంటలు చేయలేదు కదా. అదిగో, నేనిలా అన్నానో లేదో అంతలోనే నీకు సపోర్ట్ వచ్చేసింది. తను వంటలు చేయలేదు, కానీ తనే కదా వంటలు చేయిస్తానని మాట్లాడింది. అయితే నువ్వు అనాల్సింది చైత్రని కాదే, వంటలు చేసిన వాళ్ళని. ఇది 10 మందికి అన్నం పెట్టిన చెయ్యి. ఈ చేత్తో నేను ఏ తప్పు చేయను. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే దానికి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధమే. కానీ మా వాళ్ళని మాత్రం ఏమనకండి. అత్తయ్య, సీతారత్నం గారు ఎంత బాగా వంట చేస్తారో నాకు తెలుసు. అయినా ఆవిడ డిషెస్ అన్ని టేస్ట్ చేశాను. విరాజ్, నీకు తెలీదు, వీళ్ళు లో క్లాస్ క్యాటరర్స్. డబ్బుల కోసం కక్కుర్తి పడే రకాలు. వాడే వస్తువులన్నీ కల్తీవే వాడతారు. నెమ్మదిగా పేరు తెచ్చుకొని సంపాదించడం రాక ఇలా ఒకేసారి డబ్బు సంపాదించడం కోసం అతి తెలివి ప్రదర్శిస్తారు. సరే విరాజ్, సీతారత్నం బానే వంటలు చేస్తుంది, మరి మన వాళ్ళకి ఎందుకు ఇలా అయింది? ఇక్కడ లాభపడుతుంది వాళ్ళు, నష్టపోతుంది మనం, బాధపడుతుంది మనం. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటి? మేడం, అసలు మీరు ఏమీ తెలుసుకోకుండా నేరాలు మోపేస్తున్నారు. ఇంతకు ముందు అంతే, మా అక్కని దొంగ అన్నారు, కనీసం సాక్ష్యం కూడా లేకుండా. ఇప్పుడు అంతే, కనీసం ఫుడ్ పాయిజన్ ఎందుకైందో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు తిడుతున్నారు. మహాలక్ష్మి, నువ్వుండమ్మా. మీరు ఆగండి.